ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అమ్మ మాయ ఎలా ఉంటుంది అంటే, అమ్మ మనం పోలీస్ స్టేషన్కు పోవడం ఏమిటి అమ్మానని నేను సుబ్బారెడ్డి స్వామి అడిగిన దానికి అమ్మ సమాధానం ఇలా చెప్పారు. ఈ మాయ నీ మాయ అని మాకు అమ్మ పోలీస్ స్టేషన్లో మట్టినీటి యజ్ఞము, పోలీసులే ప్రేక్షకులు, భక్తులు అని పేపర్లో వస్తే కదరా మజ అన్నారు మాతో అమ్మ కాంతమ్మ తల్లి. మాయ 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 నీ పాచి మాయ, కలిలో జనులకు అంతు చిక్కని అంతరంగమాయ. కాంతమ్మ కాంతమ్మ నీ దాసులమేమేమమ్మ, మాయ మాయ మాయేనంటూ మర్మముల ఇలా తెలిపేవమ్మ. మాయ 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 నీ పాచి మాయ, కలిలో జనులకు అంతు చిక్కని అంతరంగమాయ. కాంతమ్మ కాంతమ్మ నీ దాసులమేమేమమ్మ, మాయ మాయ మాయేనంటూ మర్మము ఇలా తెలిపేవమ్మ. మాయ 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 నీ పాచి మాయ, కలిలో జనులకు అంతు చిక్కని అంతరంగమాయ. ఇలా అమ్మ తన మాయలతో సర్వం తన మాయతోనే జయించసాగింది. ఒకరోజు కృష్ణారెడ్డిపల్లెకు పోదామని అమ్మగారు బయలుదేరు సమయంలో నేను కస్తూరిపట్టి పూలు, గన్నేరు పూలు, గన్నేరు ఆకులు కోసి ఆకులతో దండ కుట్టి ఎత్తుకుని పోయి అమ్మకు ఇచ్చాను. అమ్మ ఆ దండను మెడలో వేసుకున్నది. అమ్మ చాటుకుపోయిన తరువాత అన్ని కార్యక్రమాలు అమ్మగారి ప్రియ శిష్యులు సుబ్బారెడ్డి ద్వారానే కార్యక్రమాలన్నీ జరుగుతూ వచ్చాయి. 40 రోజుల ఆరాధన జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సుబ్బారెడ్డి స్వామి చేతనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. ఒకరోజు అమ్మ ఉట్లపాలెం పోయినాను. అమ్మగారు కృష్ణ విసనకర్ర కావాలి అని అడిగింది. అమ్మ తీసుకొస్తానమ్మా అని చెప్పాను. కానీ అమ్మగారు విసనకర్ర అడిగింది, సూదీదారం కూడా తానే తెప్పించి విసనకర్ర కుట్టి అది నాకు ఉంచుకోపోనని ఇచ్చింది. అది నేనే వాడుకున్నాను. అమ్మ శిష్యులలో ఒకరిగా అమ్మ సేవకు అంకిత భావంతో ఉండడమే నా ధ్యేయము. ఇదే నా చిరకాల వాంఛ. అమ్మను ఏ రోజు ఎడవకూడదు అని ఈ కుటుంబంతోనే, నా కుటుంబంతోనే నేను చెప్పుకొని నేను అమ్మ సేవలోనే ఈరోజు వరకు అమ్మ ప్రాంగణమునందనే అమ్మ నీడలోనే ఉంటున్నాను. నా కుటుంబము బాగున్నారు. అమ్మ సేవకు వస్తూ పోతూ ఉంటారు. నా జీవితం అమ్మకే అంకితమనని భావించి భక్తితో నేను నా ధ్యానము అమ్మకి చేసుకుంటూ ఉంటాను అంటున్నారు కృష్ణయ్య. ఇకపోతే గొలగమూడికి రాజగోపాల్ రెడ్డి దేవసేనమ్మ దంపతులు 1986 సంవత్సరమున వచ్చి అక్కడే చిన్న వసారా వేసుకుని ఉంటున్నారు. ఆ టైంలో శ్రీమతి శ్రీ కాంతమ్మ తల్లి గారు ఒకరోజు గోపాల్ రెడ్డి గారిని కలిసింది. భార్యాభర్తలు అమ్మా అన్నం తిన్నావా, పెట్టమంటావా అని అడిగారు. నాకు ఇక్కడ పడుకోవాలని అనిపిస్తున్నది నాయన అని పడుకున్నది. కానీ చీరను ఇస్తానన్నా కూడా వద్దు అన్నారు. అన్నం నాకు వద్దు అన్నారు. ఇసుక తిప్పపై పడుకున్నది. మీరు దేవుళ్ళ అమ్మ, దేవుళ్ళ ఏందమ్మా గుడ్డలు లేక నడుస్తున్నారు, చీర ఇస్తాను కట్టుకోమని దేవసేనమ్మ అన్నారు.
ఇచ్చిన చీరను చింపి ముక్కలు చేసింది కాంతమ్మ తల్లి. పూర్తి దివంగతురాలిగా మొట్టమొదటిసారి గుమ్మములోనికి వచ్చింది ఆ తల్లి. ఆమె స్లిప్పర్లు వేసుకుని ఉన్నారు. ఇక్కడి నుంచి మనం దేవసేనమ్మ మాటల్లో విన్నాం. అవి కూడా ఎట్లా వేసుకున్నారు? మనలాగా మామూలుగా కాకుండా అడ్డంగా చిన్నపిల్లలు తొడుక్కున్నట్లుగా స్లిప్పర్స్ వేసుకున్నారు. ఆ విధంగా చెప్పులు వేసుకుంటే సగం కాళ్ళు నేల మీదనే ఉంటాయి కదా అమ్మా, కాళ్ళు కాలుతాయి కదమ్మా అన్నది మన దేవసేనమ్మ. అడ్డంగా చెప్పులు వేసుకుంటే కాళ్ళు కాలుతాయనని నేను అన్నాను. బాగా వేస్తా ఉండు అని చెప్పులు తీయబోయింది దేవసేనమ్మ. కానీ అమ్మ విప్పనీయక, లోకమే అడ్డంగా నడుస్తుంటే మనమెంతే, ఉండనీవే, అలాగే బాగుంటుందిలే అన్నారు కాంతమ్మ తల్లివారు. అమ్మా, నీవు తాతయ్యను వెంకయ్య స్వామిని తాతయ్య తాతయ్య అనని శ్రీ వెంకయ్య స్వామిని అంటావు కదా, తాతగారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చుగా అంటే తాతయ్య నిప్పుల్లో ఉడుకుతళ్ళ అని కాంతమ్మ తల్లి దేవసేనమ్మకు చెప్పింది. మనమే తాతే అని దండం పెట్టుకుంది. దునికి మాత్రమే దండం పెట్టుకునేది, కానీ ఏ రోజు వెంకయ్య స్వామి దగ్గరకు వెళ్ళేది కాదు కాంతమ్మ తల్లి. అట్లా దునికి దండం పెట్టి వచ్చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఏ పాటికి వెంకయ్య తాతకు దండం పెడతావా లేదా అన్నాను అమ్మను. వెంటనే అమ్మ, ఒసేయ్ పిచ్చిదానా, నేను రాతి గోడ కడతామంటే నీవు మట్టి గోడ కడతానంటావేంటే అన్నది. కావలి నుండి వెంకయ్య స్వామి దర్శనార్థం 2 మహిళలు వచ్చారు. ఆ వచ్చిన వారిని చూస్తే ఇవి సకల సబ్బండు ముండలే అనని, అవి చిన్నవి కాదు, తప్పుడు లంజలు. వాటికి మదంగుల ఎక్కువై మదపిచ్చి పట్టిన ముండలు అవి. వాటిని రానీకే తల్లి రానీకే. ఓం ఓం కాంతమ్మం ఓంకారి కాంతమ్మం ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మం ఓం ఓం కాంతమ్మం ఓంకారి